వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ యూనివర్స్. పూజకు కావాల్సినవి అన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, బనానా స్టెమ్స్, బనానా లీఫ్, మామిడాకులు, ఇంకా ఫ్లవర్స్ అన్ని తీసుకుని వచ్చాను. అండ్ నేను ఆర్డర్ చేశానండి కొన్ని థింగ్స్ రేపు పూజ కోసమని. సో అవి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూద్దాం అవి ఎలా వచ్చాయి అని. అదే ఇందాక థింగ్స్ ఆర్డర్ చేశాను, అవి ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. అందులో ముందు అమ్మవారికి శారీ కట్టడం కోసం ఒక శారీ తీసుకున్నాను. అది నేను గ్రీన్ కలర్ బార్డర్తో తీసుకున్నాను అనమాట. సో శారీ అయితే ఇలా వచ్చింది. మిడిల్లోనేమో గోల్డెన్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. కింద వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది, గ్రీన్ కలర్ బార్డరు. మిడిల్ అంతా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. సో ఇది అమ్మవారికి చీర కట్టడం కోసం అని తీసుకున్నాను. పెద్ద కాస్ట్ ఏం పడలేదండి నాకు, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి, ఆ కలర్స్ బాగున్నాయి కానీ నాకు టైంకి రావట్లేదు. సో అందుకోసం నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఒకసారి చూడండి, ఫ్లిప్కార్ట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి. సో మీకు మంచి కలర్సే దొరుకుతాయి. అండ్ నేను ఫస్ట్ టైం అమ్మవారి ఫేస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అది ఎలా వచ్చింది అని చూద్దాము. యాక్చువల్లీ నేను ఇంతకుముందు దసరా ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు ఒక్కదాన్ని, ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం అమ్మవారిని రెడీ చేయడానికి అమ్మవారిది ఫేస్ ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఇది చాలా బాగా ప్యాక్ చేశారు, అది బబుల్ షీట్తో ప్యాక్ చేశారనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ కవర్లోంచి చూస్తుంటే నీట్గానే అనిపిస్తుంది. చాలా నీట్గా వచ్చిందండి, కనిపిస్తుందా? కలర్ కాంబినేషన్ అది చాలా నీట్గా ఉంది. అండ్ నోస్ పిన్ కూడా ఇచ్చారు అమ్మవారికి, చూడ్డానికి చాలా నిండుగా ఉంది. ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశానండి. సో ఇది ఇలా వచ్చింది. రేపు మొత్తం డెకరేషన్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు ఎంత బాగుంది అని. నెక్ పీస్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను, రెడ్ బీడ్స్తో ఉందన్నమాట ఇది. సో నా శారీ మీదకి మ్యాచ్ అవుతుంది అని ఆర్డర్ చేశాను యాక్చువల్గా. చూద్దాము, ఒకవేళ అమ్మవారికి మ్యాచ్ అవుతుంది శారీకి దానికి అనుకుంటే అమ్మవారికి వేస్తాను, లేదంటే ఇది నేను వేసుకొని వేరే ఐటమ్స్ ఉన్నాయి అవి అమ్మవారికి వేస్తాను, నెక్ పీసెస్. ఓపెన్ చేసి చూద్దాం ఇది క్వాలిటీ ఎలా వచ్చింది అని. యాక్చువల్లీ రెడ్ బీడ్స్తో ఉందన్నమాట. ఇయర్ టాప్స్ ఇలా వచ్చాయండి. ఐ థింక్ మీకు క్లియర్గానే ఉందనుకుంటున్నాను వీడియోలో. ఇలా వచ్చాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ సెట్ చూద్దాము, నెక్ సెట్. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. క్వాలిటీ అయితే బాగుందండి. కింద లాకెట్ కూడా చాలా నిండుగా అనిపిస్తుంది. మనం వేసుకున్నా బాగుంటుంది, లేదంటే అమ్మవారికి వేసినా కూడా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. ఓకే, సో రేపు మార్నింగ్ పూజ కోసం ఈ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసాం వాల్కి. ఇప్పుడు శారీ ప్లీట్ చేసి ఉంచుతాను, అమ్మవారికి ఎలా రెడీ చేయాలి అని చూద్దాం. శారీని అయితే తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసుకోండి, సో దట్ మీకు ఇంత లెంత్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి అమ్మవారిని అలంకరించేటప్పుడు మనం ఎత్తుగా ఏం పెట్టం కదా, సో అందుకని హాఫ్ అయితే సరిపోతుంది. నేనైతే బార్డర్ పెద్దగా ఉన్న వైపు ఫోల్డ్ చేసుకొని స్టార్ట్ చేశాను. అండ్ ఇలా ప్లీటింగ్ అయితే పెట్టుకోండి, సో దట్ నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో మీరు పెట్టుకుని ప్లీటింగ్ కష్టంగా అనిపిస్తే కొన్ని ప్లీట్స్ పెట్టిన తర్వాత ఇట్లా క్లిప్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ప్లీట్ చేయడం. సో అమ్మవారికి కొంగు పెట్టడానికి మనకి ఇక్కడ పళ్ళు ఇస్తారు కదా, ఆ పళ్ళు వైపు వచ్చి ఇట్లా స్ట్రైట్ గా ప్లీటింగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ప్లీట్ చేసుకుంటేనే బెటర్, బికాజ్ రేపు మార్నింగ్ మనం అమ్మవారిని అలంకరించేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది.
లేకపోతే అప్పుడు ప్లీట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో అందుకని నేను బిఫోర్ డే నైటే ప్లీటింగ్ అయితే చేసేస్తున్నాను. సో మీరు ఏ ప్లేస్లో అయితే అమ్మవారిని పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీకు ఎంత ఎత్తులో అమ్మవారిని పెట్టాలనుకుంటున్నారో అక్కడ దానికి సరిపడా పీట వేసుకోండి. వేసుకున్న తర్వాత నేనైతే ఇంత చిన్న బిందెని తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి శారీ కట్టడం కోసం. మీకు ఎలా అనువుగా ఉంటే మీరు అలాంటిది తీసుకోండి. నేనైతే ఇది రౌండ్గా ఉంది ఈ బిందె, ఇలాంటిది తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్లీట్ చేసుకున్నాను కదా, ఆ శారీకి ఇందాక పెట్టిన బిందె మీద ఇట్లా హాఫ్ ఫోల్డెడ్ పెట్టేశాను అనమాట. బిందె లోపలికి ఇట్లా పెట్టండి. పెట్టి ఈ ప్లీట్స్ని ప్రాపర్గా సరిచేయండి బిందెకి చుట్టూ. సో అప్పుడు మీకు నీట్గా కనిపిస్తాయి ప్లీట్స్ అవి. ఒక చెంబుని తీసుకొని దానికి ఫ్రంట్ ఒక ఇది పెట్టి స్టిక్, ఇప్పుడు నేను ఒక థ్రెడ్తో ముడేస్తున్నాను. కొంచెం గట్టిగానే ముడేయండి, బికాజ్ తర్వాత ఊడకుండా ఉంటుంది. ఈ స్టిక్ ఎందుకు అని అంటే అమ్మవారికి హ్యాండ్స్ అది ఏం పెట్టలేదు నేను. సో దీని మీద కొంగేస్తాం కదా, అప్పుడు ఇది హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట, అందుకోసం. ఇప్పుడు మనం ఈ చెంబుని ఇందాక బింది పైన శారీని ప్లీట్ చేసిన దగ్గర ఈ చెంబుని పెట్టేయాలి. ఇప్పుడు అమ్మవారికి ఇందాక శారీలో ఈ బ్లౌజ్ వచ్చింది. సో ఈ బ్లౌజ్ ఇక్కడున్న చెంబుకి ఇట్లా పెట్టేద్దాము. వెనక నేను ఒక పిన్ పెడుతున్నాను. ఇప్పుడు ఇందాక కొంగుని ప్లీట్ చేసుకున్నాం కదా, ఆ ప్లీట్ చేసుకున్నది చెంబుకి వెనకాల నుంచి తీసుకొని వచ్చి ఎదర అమ్మవారికి కొంగులాగా పెడదాము. అది స్టిక్ పెట్టుకున్నాం కదా, ఆ స్టిక్ మీద నుంచి పెట్టండి ఇట్లా. అలా అయిన తర్వాత ఇక్కడ కొంచెం ఇట్లా అనుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి. ఇట్లా పిన్ పెడితే ఏంటంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లా పెట్టి ఒక పిన్ పెట్టేయండి. ఇప్పుడు లోపలి వైపు పిన్ పెడుతున్నాను, ఎందుకంటే ప్లీటింగ్ నీట్గా కనిపించడం కోసం. ఇక్కడ పిన్ పెట్టడం కొంచెం కష్టమే, కానీ తప్పదు, ఎందుకంటే నీట్గా కనిపించాలి కదా. సో పిన్ పెట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. సో అమ్మవారి ఫేస్ని అయితే ఫిక్స్ చేశాను. వెనకాల అమ్మవారి ఫేస్ ఇట్లా కరెక్ట్గా రావడం కోసం నేను వెనకాల కోకోనట్ వాడాను, అండ్ అది కూడా సరిపోకపోయేసరికి పేపర్ కూడా ఒకటి పెట్టాను. అండ్ ఆ కోకోనట్కి అమ్మవారి ఫేస్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి టై చేశాను అనమాట. అండ్ రేపు మార్నింగ్ ఇంకా ఏమైనా కొంచెం లూజ్ అది అయితే టైట్ చేసి ఇంకా నీట్గా తీస్తాను. సో అమ్మవారిని ఫైనల్గా ఇలా రెడీ చేసాం కదా నైట్. ఇప్పుడు అమ్మవారికి నగలు పెడుతున్నాను. ముందైతే ఇయర్ టాప్స్ పెట్టేద్దాము. సో అమ్మవారి ఫేస్కి నీట్గా హోల్స్ కూడా ఇచ్చారండి ఇయర్ టాప్స్ పెట్టడానికి. సో నేను మరీ పెద్దవి కాకుండా మీడియంగా ఉన్నవి పెడుతున్నాను. ఇప్పుడు నెక్ పీసెస్ కూడా వేసేద్దాము. అండ్ పెద్ద హారం కూడా వేద్దాం అమ్మవారికి. అమ్మవారికి నగలే కదా అందం. హారం ఇందాక వేసినప్పుడు కొంచెం కిందికి అనిపించింది, అందుకని కొంచెం పైకి అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు బాగా సెట్ అయింది. చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. సో అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ అరటి పిలకలు పెడుతున్నాను. అరటి పిలకలు అటొకటి ఇటొకటి పెట్టానండి. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసేద్దాము. అమ్మవారికి అయితే ఫ్లవర్స్తో అలంకరణ చేస్తున్నాను. సో నిన్న మనం బై చేసాం కదా రకరకాల ఫ్లవర్స్,
చామంతులు, వైట్ చామంతులు అండ్ ఎల్లో కలర్ చామంతులు, బంతిపూలు, గులాబీలు అన్ని రకాలు తీసుకొని వచ్చాను. సో అవన్నీ అలంకరిద్దాం అమ్మవారికి. ఫ్లవర్స్ అలంకరణ చేస్తున్నాను, చూద్దాము ఎలా వస్తుంది అని. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు అలంకరణ. అది మీకు ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా అలంకరించానండి అమ్మవారి చుట్టూ. ఆ తర్వాత కుందులు పెట్టాను. తర్వాత నా దగ్గర ఉన్న వెండి సామాను అది పెట్టాను. ఒత్తులేసి ఆయిల్ వేసి ఇప్పుడు దీపారాధన చేద్దాం అమ్మవారికి. కొంచెం ఒత్తులకి ఆయిల్ పెడుతున్నాను, ఎందుకంటే దీపం కొండెక్కకుండా ఎక్కువసేపు వెలగడం కోసం. అమ్మవారికి ప్రసాదాలు సమర్పించుకుందాము. నేనైతే పులిహోర ఇంకా పరమాన్నం చేశాను. సో అవి కాకుండా అమ్మవారికి ఇంకా స్వీట్ అంటే ఇష్టం కదా, అందుకని మోతిచూర్ లడ్డు అండ్ 2 రకాల ఫలాలు పెడదాము.